బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు తూర్పు ఈశాన్య దిశల నుంచి ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. 2 రోజుల్లో అక్కడక్కడ జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయంది ఐఎండీ. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణపై ఎమోషన్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. భావోద్వేగ క్షణం, మన తల్లి అవతరణం, 4 కోట్ల బిడ్డలం తీర్చుకున్న రుణమంటూ ట్వీట్ చేశారు సీఎం. తల్లి తెలంగాణమా, నిలువెత్తు నీ రూపం సదా మాకు స్ఫూర్తిదాయకమన్నారు. సెక్రటేరియట్లో ఈ నెల 9న 17 అడుగుల విగ్రహాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి ఆగదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజల అవసరాలు, ఇబ్బందులు నేరుగా చెప్పుకునేందుకు ప్రజావాణి ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజావాణి లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్న భట్టి విక్రమార్క సమస్యలు పరిష్కరించిన విధానాన్ని తెలుసుకున్నారు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 1,00,000 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ల అమలును వేగవంతం చేయాలన్నారు. సెక్రటేరియట్లో వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దన్నారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు నిర్వహిస్తుంటే తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. గత 10 ఏళ్లు ఆశా వర్కర్లు ఎన్నిసార్లు ధర్నా చేసినా పట్టించుకోని వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆశా వర్కర్లు నేతల మాయలో పడొద్దన్నారు మంత్రి దామోదర. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులు పూర్తి చేసి ఆయకట్టు గ్రామాలకు నీళ్లందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకుని పనులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ హామీలు ఏమైనట్టని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐ కాలేజీలను నిర్మిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 8 కోట్లతో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీని నిర్మించామని చెప్పారు. ఢిల్లీలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. ఇక తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, తాజా రాజకీయాలను రాహుల్తో డిస్కస్ చేశారు. తర్వాత ఎంపీ ప్రియాంకను కలిసిన సీతక్క ఇటీవల వయనాడు నుంచి ఘన విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలంగాణ మాదిగ చర్మకారుల జేఏసీ నేతలు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిశారు. లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. లెదర్ ఇండస్ట్రీ రివైజ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలు ఏంటని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మళ్లీ ఢిల్లీ, ఇదే రేవంత్ రెడ్డి లొల్లి అని విమర్శించారు. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం చేస్తున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్ను ప్రసన్నం చేసుకునేందుకే సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ అంటూ ట్వీట్ చేశారు రఘునందన్ రావు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితతో కలిసి ఉస్మానియా ఆసుపత్రిలో ఆశా వర్కర్లను పరామర్శించారు కేటీఆర్. హామీల అమలు కోసం నిరసన తెలిపిన ఆశా వర్కర్లపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని ఈజీగా వదిలిపెట్టమని హెచ్చరించారు కేటీఆర్. ఉద్యమం కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి ఆమె పాలాభిషేకం చేశారు. ఉద్యమంలో టీజీ అని ఉంది కాబట్టే రాష్ట్రానికి టీజీ పేరు పెట్టామంటున్న రేవంత్ రెడ్డి ఉద్యమ కాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చారని ప్రశ్నించారు కవిత. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య గొడవ కొనసాగుతుంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మంచు మనోజ్ను అడ్డుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక లోపలికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు అడ్డుకొని చేయి చేసుకున్నారు. మీడియాపై మోహన్ బాబు దాడిని పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు. పార్లమెంటు వింటర్ సెషన్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ సహా ఇతర ఇష్యూస్పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో సోనియా సంబంధాలపై చర్చించాలని బీజేపీ పట్టుబట్టింది. ఇక ఉభయ సభల్లో సభ్యులను స్పీకర్, రాజ్యసభ చైర్మన్ నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో సభలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి.